ఫిలిం నగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఫిలిం నగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతోన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన క్యాబ్ డ్రైవర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బాబు కిరణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 20 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. పబ్ కు వచ్చే కొంతమందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు 4 బృందాలు రంగంలోకి దిగాయి. గత కొంతకాలం నుంచి పబ్ పార్కింగ్ ఏరియాలో బాబు కిరణ్ డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఇక హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం ఇక్కడ చూస్తుంటే హైదరాబాద్ లో ఫిలిం నగర్ లో భారీగా డ్రగ్స్ పట్టువేసేపు రంగం చేసినటువంటి మరి అందులో భాగంగానే ఎవరైనా డ్రగ్స్ యూజ్ చేస్తున్నా కానీ అమ్ముతున్నా కానీ సమాచారం సేకరించి వాళ్ళపై పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా సమాచారం సేకరించిన పోలీసు అధికారులు మూన్ లైట్ పబ్ కింద భాగంలో ఈ డ్రగ్స్ అయితే పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. 20 గ్రాముల MDMA డ్రగ్స్ ని పట్టుకోవడంతో పాటు ఆ వ్యక్తి ఎవరైతే ఈ డ్రగ్స్ ని అమ్ముతున్నాడో తనను కూడా అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఏదైతే వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి సమాచారం సేకరించుకొని రకరకాల ప్రాంతాల్లో ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో వారిని పట్టుకునే విధంగా ప్రణాళికలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే 4 టీములు ఏర్పాటై 4 టీములు కూడా రకరకాల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ప్రధానంగా ఈవెంట్లను పబ్స్ ను టార్గెట్ చేసుకుని ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళని పట్టుకునే విధంగా ప్రణాళికలు చేస్తూ మరోపక్క యువతకే డ్రగ్స్ ని అమ్మే ప్రయత్నం చేస్తున్న వారిని కూడా పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే నిన్న రాత్రి 20 గ్రాముల MDMA డ్రగ్ ని బాబు కిరణ్ అనే వ్యక్తి దగ్గర నుండి పట్టుకొని తనను విచారించగా తను బెంగళూరుకి చెందిన వ్యక్తిగా తను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అందులో భాగంగానే తనకు డబ్బులు సరిపోక ఇలా డ్రగ్స్ అమ్మే విధంగా ప్రణాళికలు చేశాడు. ఇంకో వ్యక్తి దినకర్ అనే వ్యక్తి బెంగళూరులో తనతో పాటు ఆటో డ్రైవ్ చేసే వ్యక్తి తన దగ్గర ఆ డ్రగ్ ని తయారు చేపించేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముతున్నాడు అంటూ కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. బాబు కిరణ్ ని అరెస్ట్ చేయడంతో పాటు ఈ డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో అరికట్టే విధంగా ప్రణాళికలు చేయాలి కాబట్టి అందులో భాగంగానే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఈవెంట్ బేస్ ఏదైతే ఈ న్యూ ఇయర్ ఈవెంట్ లో బేస్ చేసుకొని హైదరాబాద్ లో జరుగుతున్న ఈవెంట్లు అన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్నారు పోలీసు అధికారులు. ఎక్కడ కూడా ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నా సేవిస్తున్నా కానీ సమాచారం వస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క రకరకాల కారణాలతో ఇప్పటి వరకు ఎవరెవరైతే డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా తెలిసిన సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా ప్రణాళికలు చేయడానికి రంగం అయితే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి న్యూ ఇయర్ ఈవెంట్ ని టార్గెట్ చేసుకుని ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా రంగం సిద్ధం చేస్తున్నారు. కిరణ్, అయితే ఇప్పటికే ప్రతిసారి డ్రగ్స్ ఫ్లెడ్లర్లను మేము పట్టుకున్నామని పోలీసులు చెప్తూ ఉన్నా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ బయట పడుతూనే ఉంది. దీనికి మూలాలకు సంబంధించి అసలు పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పటికే దీనిపై నార్కోటిక్ టీమ్ అనేది ఏర్పాటు CS న్యాప్ ద్వారా పూర్తి స్థాయిలో డ్రగ్స్ ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకళ్ళని అరెస్ట్ చేసి తన తర్వాత తన కూపీ లాగితే రకరకాల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. నైజీరియాకు సంబంధించిన వాళ్ళు, గోవాకు సంబంధించిన వాళ్ళు, ఇట్లా బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి డ్రగ్స్ పంపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది తప్పించి ఆ కన్సర్న్ ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అనేది ఇంతవరకు దానికి కూపీని పూర్తిగా లాగలేని పరిస్థితి అయితే నెలకొంటుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ దగ్గర ఈ డ్రగ్స్ సరఫరా అవడం వల్ల పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కింగ్ పిన్ ని అక్కడ వరకు అరెస్ట్ చేశామనుకుంటున్నా కానీ ఇంకొకళ్ళు మళ్ళీ పుట్టుకొస్తున్నారంటూ కూడా ఈ TS నార్కోటిక్స్ టీమ్ అయితే గుర్తించింది. మరి అందులో భాగంగానే ఈ పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ ని ఆపేందుకు ప్రణాళిక చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. కాబట్టి ఎక్కడి నుంచి ఇక్కడ డ్రగ్స్ హైదరాబాద్ కు వచ్చినా కానీ వెంటనే సమాచారం వచ్చే విధంగా ఒక ప్రణాళిక అయితే చేశారు. మరోపక్క ప్రజలందరికీ కూడా అవగాహన అయితే కల్పించారు. ఎవరైనా డ్రగ్స్ సేవిస్తున్నా కానీ డ్రగ్స్ అమ్ముతున్నా కానీ సమాచారం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే 100% వాళ్ళని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి మాకు ఒక అవకాశం దొరుకుతుంది అని కూడా ప్రజలకందరికి కూడా వినతి అయితే కల్పించారు. మరి ఆ వినతిలో భాగంగా అందరూ ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు ఏంటనేది మాత్రం వేచి చూడాలి. మరోపక్క ఈ డ్రగ్స్ ని మాత్రం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడానికి అయితే పోలీసు అధికారులు రంగం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. నైట్ 12:45 దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్లపై తిరగకూడదు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసు అధికారులు అయితే సూచనలు అయితే ఇచ్చారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.